ఇక్కడ చెప్తాడు. అందుకే భగవంతుడు అజ్ఞానికి ఏది రాత్రియో అది జ్ఞానికి పగలు, జ్ఞానికి ఏది రాత్రో అజ్ఞానికి అది పగలు అని తెలుపుతూ వస్తున్నాడు. అర్థమవుతుంది కదా. జ్ఞాని ఎప్పుడు కూడా లౌకిక విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు, పారమార్థిక విషయాల పట్ల మేల్కొని ఉంటాడు. అజ్ఞాని లౌకిక విషయాల పట్ల మేల్కొని ఉంటాడు, పారమార్థిక విషయాల పట్ల నిద్రపోతూ ఉంటాడు. ఇది జ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి భేదం, అంటే తేడా. ఇదే శ్లోకంలో ఇదే తేడాని భగవంతుడు చెప్తూ వస్తున్నాడు. మనమేమో పారమార్థికంగా భౌతికంగా తెలుసుకున్నాం ఈ శ్లోకాన్ని. అర్థమైంది అందరికీ? పాయింట్స్ రాసుకోండి, మళ్ళీ ఎప్పుడైనా చదువుకుంటూ ఉంటే బాగా అర్థమవుతుంది అర్థం కాదు అన్నప్పుడు. నేను ఇది జ్ఞానకాంతి కిరణాలు కూడా చేసి పెడతాను మీకు. ఒకవేళ ఎవరైనా రాసుకోకపోతే కనుక రాసుకొని పెట్టుకొని ఉండండి, మీకు ఎప్పటికైనా పనిచేస్తుంది. పైనే చదువుకొని పోవడం ఈజీనే, బాగా అర్థం చేసుకుంటే మాత్రం చాలా మనకు ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. మనం ఏ విధంగా ఉండాలన్నా చింత పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. ఇక నిన్నటి శ్లోకాల్లోకి వచ్చేస్తే, ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వతో అర్జున. సముద్రమాపహ, సముద్రంలోనికి నదులన్నీ వచ్చి చేరుతాయి. కానీ నదులన్నీ వచ్చి చేరుతున్నప్పటికీ, ఎంత వానాకాలం అయినప్పటికీ, వానాకాలంలో పొంగి పొర్లుతాయి కదా నదులన్నీ, ఆ నదులన్నీ వచ్చి సముద్రంలోకి చేరినా కూడా సముద్రం ఏ విధంగా చలించదో అరంగుళం కూడా ముందరకు రాదు. వచ్చినా దానివల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఎవరికి. సముద్రంలోకి అన్ని నదులు కలుస్తాయి కదా పోయి, మరి సముద్రుడు ఉన్న చోటే ఉంటున్నాడే, పొంగి పొర్లడం లేదు కదా, అవునా కదా. ఇక్కడ జ్ఞానిని కూడా సముద్రంగా భగవంతుడు పోల్చి ఉన్నాడు, సముద్రము అని పోల్చున్నాడు. జ్ఞాని అనేవాడు కూడా ఈ సముద్రంకి ఎలా అన్ని నదులు చుట్టుపక్కల ఉన్నటువంటి, చుట్టుపక్కలే కదండి, సర్వ నదులు వచ్చి సముద్రంలో కలవాల్సిందే. కలిసినప్పటికీ సముద్రం ఏ విధంగా చలించదో ఓ అర్జున, అదే విధంగా తద్వత్, అదే విధంగా కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి. ఎంత బాగా చెప్పాడు. స్థిత ప్రజ్ఞని లక్షణం ఇది. ఏ మాత్రం చలింపకుండగానే అంతలో లీనమవుతుంది, సముద్రంలో నదులన్నీ లీనమైపోతాయి. అదే విధంగా స్థిత ప్రజ్ఞుడికి కూడా, సమచిత్తుడికి కూడా సమస్త భోగాలన్నీ వచ్చి చేరుతున్నప్పటికీ అది సిద్ధించకపోని బాధను పడడు, సంతోషము పడిపోడు, చలించడు. అదేవి ఎన్ని వస్తున్నప్పటికీ సమస్త భోగాలు సిద్ధించకపోని, వాళ్ళకి ప్రాప్తించకపోని వాటి పట్ల అతను అసలు చలించడు. అతనిలో అణిగిపోతాయి అవన్నీ, అతను ఏం చేయలేవు, పర్వతంలాగా ఉంటాడంతే, కదల్డు మెదల్డు, బెదరడు కూడా. స్థిత ప్రజ్ఞుడు అనేవాడు సముద్రంలాగా గంభీరంగా ఉంటాడు, కానీ కదల్దు మెదలుడు. అంటే అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా వికారానికి లోను కాడర్జున. సముద్రంలాగా నిశ్చలంగా ఉండిపోతాడు. కాబట్టి అతను సశాంతి, శాంతిని పొందుతున్నాడు, పరమశాంతిని పొందుతున్నాడు. బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏవైనా రాని జీవితంలో ఆ స్థిత ప్రజ్ఞుడు కృంగిపోకుండా, అలాని పొంగిపోకుండా స్థిరంగా నిశ్చలంగా ఉంటాడు. కాబట్టి అతనికి పరమశాంతి లభిస్తుంది అర్జున. నకామకామి, అతను పొందే దాంట్లో, అంటే ప్రాప్తించిన దానికోసం, ప్రాప్తించని దానికోసం ఎప్పుడో ఆరాటపడడు అంటున్నాడు. నకామకామి, కామకామి అంటే ప్రాప్తించకపోని వాటి కోసం ఆరాటపడడు అంటున్నాడు భగవంతుడు. స్థిత ప్రజ్ఞుని లక్షణం ఇది. సముద్రం ఏ విధంగా అన్ని నదులు వచ్చి పడుతున్నప్పటికీ ఏ విధంగా చలించకుండా ఉంటుందో అదే మాదిరిగా జ్ఞాని అనేవాడు
స్థితప్రజ్ఞుడు, సమచిత్తుడు అనేవాడు ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ చలించకుండా, గంభీరత్వాన్ని వదలకుండా, ఎట్టి వికారానికి కూడా లోను కాకుండా స్థిరంగా నిలబడతాడు. కాబట్టి అతని మనస్సు శాంతిని పొందుతుంది. అర్జున, ప్రాప్తించిన దానికి, ప్రాప్తించని దానికి ఇప్పుడు కూడా ఆరాటపడడు అని చెప్తున్నాడు భగవంతుడు. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ. భగవంతుడు చెప్తున్నాడు, విహాయ కామాన్ యః సర్వాన్, ఏవైనా కోరికలున్ని, కామాన్ అంటే కోరికలు, ఏవైనా ఉన్నని విహాయ వాటిని త్యజించి వేస్తాడు. త్యజించాలి అంటున్నాడు భగవంతుడు. ఎవరైతే కోరికలనన్నింటినీ త్యజిస్తారో, పుమాంశ్చరతి నిస్పృహ. పుమాంశ్చరతి అంటే దేని పట్ల అంటే నిర్మమో నిరహంకార. పుమాంశ్చరతి అంటే నిస్పృహ అంటే ఈ మమతాహంకార, నిర్మమో, నిర్మమో, మమ అంటే మమకారం, నిర్మమో మమకారాలు లేకుండా, నిరహంకార అహంకారం లేకుండా, వాటి పట్ల స్పృహ లేకుండా అంటే వాటి పట్ల నిరంకారము, అహంకారము, మమకారం ఉన్నాయంటే మనిషికి పతనంకి దగ్గర చేస్తాయి. ఇవి భగవద్ దారి నుండి తప్పించేస్తాయి. ఈ అహంకార మమకారాలు అనేవి మనం భగవంతుడు కావాలని వెళ్తుంటాం, కానీ అహంకారమో మమకారమో వచ్చిందనుకోండి, ఆ పథం నుండి మనల్ని పక్కకి నెట్టేస్తాయి. నిర్మమో నిరహంకార, వీటి పట్ల మనం ఏమైనా సరే స్పృహ లేకుండా ఉండాలి. అంటే మనలోకి ప్రవేశించకుండా ఉండాలి. ఒకవేళ ప్రవేశించిన వాటిని ప్రదర్శించే విధంగా ఉండకూడదు. ఉన్నా లేనట్లు ఉండాలి. అహంకారం కానీ మమకారం కానీ లేకుండా ఎవరైతే ఉంటారో ఆ పురుషుడే సశాంతి మధిగచ్చతి, శాంతిని పొందుతాడు, పరమశాంతిని పొందుతాడు అర్జున అంటున్నాడు భగవంతుడు. కోరికలన్నింటినీ త్యజించాలి, అహంకార మమకారాలని త్యజించాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వానికి పరమశాంతి కలుగుతుంది అంటున్నాడు భగవంతుడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. ఓ అర్జున, ఏషా బ్రాహ్మీ స్థితి, ఇదే బ్రహ్మీ స్థితి అంటే ఏంటి? బ్రహ్మస్థితి. బ్రహ్మస్థితి అంటున్నారు, ఏంటి బ్రహ్మస్థితి అంటే ఇదే కోరికలంతా త్యజించడము, మమత అహంకారాల్ని అసలు మన మనస్సులోకి రానియకుండా ఉండడం. దాంట్లో మమతాహంకారాలు ఉన్నప్పటికీ వాటి గురించి పట్టించుకోకూడదు. అంటే కోరికల పట్ల ఎప్పుడూ కూడా మనస్సు పోనీయకూడదు. స్పృహ లేకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళే శాంతిని పొందుతారు. ఆ శాంతి పొందినటువంటి స్థితే బ్రాహ్మీ స్థితి. పరమ శాంతితో ఉన్నారంటే అది బ్రహ్మస్థితి అది అంటున్నాడు. నైనాం ప్రాప్య విముహ్యతి. ఈ ఒక బ్రాహ్మీ స్థితికి చేరినటువంటి వానికి ఎలాంటి మోహాలు కలగవు. మోహంతోనే అన్ని తప్పులు, అన్ని పాపాలు జరుగుతున్నాయి. మోహమే కలగకపోతే ఏ పాపము ఉండదు, ఏ పుణ్యము ఉండదు. అంటే భగవంతుని చేరడానికి మార్గం సుగమమవుతుంది. ఈ బ్రాహ్మీ స్థితిని పొందడానికే ప్రయత్నం చెయ్యి అంటున్నాడు ఇక్కడ భగవంతుడు. స్థిత్వా శ్యామంతకాలేపి, ఈ అంత్యకాలేపి శ్యామంతకాలేపి స్థిత్వ, ఇదే స్థితిలో ఉన్నాడు, బ్రాహ్మీ స్థితిలో ఉండి చనిపోయినాడు అనుకోండి, అలాంటి వానికి ఆత్మానందమును పొందును అంటున్నాడు. ఆత్మానందము అంటే భగవత్ ప్రాప్తి. ఆత్మానందము అంటే బ్రహ్మానందము. ఆత్మానందాన్నే బ్రహ్మానందము అని కూడా అంటారు. బ్రహ్మానందం అంటే భగవంతుని యందు ఆనందం పొందడం. భగవంతుని యందు ఆనందం పొందాలంటే మనం భగవంతునిలో ఐక్యం అవ్వాలి కదా. లేదా మనలో భగవంతుడు ఉండాలి, లేదా మనమే భగవంతునిలో ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడే మనము బ్రహ్మానందాన్ని పొందుతాం. ఎవరైతే బ్రాహ్మీ స్థితితో ఉంటారో అలాంటి వాళ్ళు దేనికి మోహితులు అవ్వరు. అంత్యకాలంలో కూడా ఇదే స్థితిలో చచ్చిపోతే అతను బ్రహ్మానందాన్ని పొందుతాడు, భగవంతుణ్ణి పొందుతాడు అని చెప్తున్నాడు భగవంతుడు. మనం చనిపోయేటప్పుడు అంత్యకాలంలో కూడా బ్రహ్మీ స్థితిలో ఉండాలి. అంటే ఎలాంటి కోరికలు లేకుండా ఉండాలి, ఎలాంటి అహంకార మమకారాలు లేకుండా ఉండాలి,
ఎలాంటి కోరికలు లేకుండా ఉండాలి. అలాగే ఎలాంటి ద్వంద్వాలు లేకుండా సమచిత్తంతో వ్యవహరించాలి చనిపోయేటప్పుడు కూడా. మేడం బ్రహ్మానందం అంటే ఇంకొకసారి చెప్పండి మేడం. భగవంతునిలో మనం ఉండడము, లేదా భగవంతుడే మనలో ఉండడం. బ్రహ్మానందం, ఆత్మానందం అన్నా కూడా అదే. భగవంతుని యందు ఆనందాన్ని పొందడం. అది మనలో భగవంతుడున్నా ఆత్మానందాన్ని పొందుతాము, భగవంతునిలో ఐక్యమైన మనము బ్రహ్మానందాన్నే పొందుతాం. ఇది 2వ అధ్యాయము. అర్థమైందా? 3 శ్లోకాల భావం. ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? లేవా? ఉన్నాయా సంధ్య మేడం? మేడం తంబిస్తేను. ఓకే. ఇక 3వ అధ్యాయంకి వస్తే మనము ఆల్రెడీ చెప్పుకున్నాము. భగవంతుడు 39వ శ్లోకం చూడండి, ఎవరైనా భావం కూడా చదవండి. 39వ శ్లోకం. రెండవ అధ్యాయంలో 39వ శ్లోకం. ఏషాతే విదితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాంశే బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. భావం చదవండి. ఓ పార్థ, ఈ బుద్ధిని ఇంతవరకు జ్ఞానయోగ దృష్టిలో తెలిపితిని. ఇప్పుడు దానిని కర్మయోగ దృక్పథంతో వివరించదను, వినుము. దానిని ఆచరింపు చేసుకొని కర్మయోగం ద్వారా ఇప్పటిదాకా నేను జ్ఞానయోగాన్ని నీకు ఆ యొక్క దృక్పథంతో నీకు జ్ఞానాన్ని ప్రబోధించినాను అర్జున. ఇక ఇప్పుడు 39వ శ్లోకంలో చెప్తున్నాడు ఇలాగా, కర్మయోగం అంటే ఏంటి, దాన్ని ఎలా ఆచరిస్తే నువ్వు ముక్తిని పొందుతావో చెప్తాను విను అంటాడు కదా 39వ శ్లోకంలో భగవంతుడు. దాని కంటిన్యూషన్గా 40వ శ్లోకం నుండి 51వ శ్లోకం వరకు మనం కర్మయోగాన్నే చూస్తాం, కర్మయోగాన్నే చెప్పుకుంటాం. భగవంతుడు చెప్పాడు కదా 51వ శ్లోకం వరకు కర్మయోగాన్ని అక్కడ 2వ అధ్యాయంలోనే చెప్పాడు. అప్పటికే అర్జునుడికి ఒక సందేహం మెదిలింది. ఒక పక్కేమో జ్ఞానయోగము గొప్పది అంటున్నావు, ఇంకో పక్కేమో దాన్ని సరిగ్గా ఆకలింపు చేసుకుంటే భగవంతుణ్ణి పొందుతావు అంటున్నావు. ఈ రెండిట్లో ఏదో నాకు అర్థం కావడం లేదు అని సందేహం అప్పటికే వచ్చింది అర్జునుడికి. కానీ స్థితప్రజ్ఞుడి గురించి చెప్పాడు కాబట్టి లాస్ట్ 2 శ్లోకాల్లో 52, 53 శ్లోకాల్లో స్థితప్రజ్ఞుడి గురించి చెప్తూ వచ్చాడు కాబట్టి 53వ శ్లోకంలో మళ్ళీ క్వశ్చన్ ఇస్తాడు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఎలా వచిస్తాడు, ఎలా నడుస్తాడు, ఎలా కూర్చుంటాడని అప్పుడు సందేహం వస్తే అది వేసేసినాడు. అది 2వ అధ్యాయంలో అయిపోయింది, ముగిసిపోయింది ఆ క్వశ్చన్లకు ఆన్సర్. లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకున్నాం కదా, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేది చెప్తూ వస్తున్నాడు కదా భగవంతుడు ఆ శ్లోకం నుండి. ఇక అర్జున్లో ఉన్నటువంటి మనసులో ఒక సందేహం ఉండిపోయింది. అందుకే ఇక్కడ 3వ అధ్యాయంలో అడుగుతున్నాడు ఆ సందేహాల్ని. కర్మయోగం గురించి చెప్పినప్పుడు ఒక సందేహం మెదిలింది ఆయనకు. 40వ శ్లోకంలో 40, 41, 42 శ్లోకం చెప్పేటప్పుడే ఆయనలో మనసులో ఒక సందేహం మెలిగి ఉండొచ్చు. అక్కడ అడుగుదాం అనుకుంటాడు, కానీ భగవంతుడు స్థితప్రజ్ఞుడు అనే దానికి ఎలా ఉంటాడనే క్వశ్చన్ అడగడం వల్ల ఈయన ఇంకా అది కాస్త వాయిదా పడింది. అప్పుడు ఆ యొక్క క్వశ్చన్ని ఇక్కడ వేస్తాడు భగవంతుని దగ్గర 3వ అధ్యాయంలో. కర్మయోగము బుద్ధియోగం 2 చెప్పాడు కదా అర్జునుడికి. ఇప్పుడు 2వ అధ్యాయంలో కర్మయోగము వచ్చింది, జ్ఞానయోగము వచ్చింది. అర్జునుడికి ఒకటి అర్థం కావడం లేదు, సందేహం కలుగుతుంది. అదే ఈ 3వ అధ్యాయంలో 1, 2 శ్లోకాల్లో తన సందేహాల్ని భగవంతుని ముందర పెడుతున్నాడు. జై శ్రీకృష్ణ. అథ తృతీయోధ్యాయ కర్మయోగ. ఈ ఒక అధ్యాయం పేరు కర్మయోగం. ఇక్కడ నుంచి మనకు కర్మయోగం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఆచరించవచ్చు, ఏది శ్రేష్టము, మనకి ఏది అనుకూలము అన్నీ కూడా మనకి ఈ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు తెలిసి వస్తుంది. ఇది కర్మయోగం. మనము ఈ యోగాన్ని కూడా అవలంబించవచ్చు.
కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగం, ఈ 3 యోగాలు కూడా మనకు భగవంతున్నే చేర్చుతాయి. కర్మయోగము మనలాంటి గృహస్థులకి ఇదిగా ఏమైనా అడగాల శ్రీదేవి మేడం? ఓకే, వాళ్ళకు కొన్ని సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టున్నాయి మేడం. సాంఖ్య అంటే ఏంటి? జ్ఞానము, కర్మ. సాంఖ్యము అంటే జ్ఞానం, జ్ఞానయోగం. జ్ఞానయోగం అని అన్నారు, సాంఖ్యయోగం. అందులోనే కర్మయోగం కూడా గురించి చెప్పారు కదా? చెప్పారు. దాని కంటిన్యూషన్ ఇక్కడ ఇస్తున్నాడు 3వ అధ్యాయంలో. జ్ఞానయోగమే అయినప్పటికీ కర్మయోగం కూడా చెప్పాడు భగవంతుడు. దాదాపు 10 శ్లోకాలు వస్తాయి, 11 శ్లోకాలు వస్తాయి. 11 శ్లోకాల్లో మాత్రమే కర్మయోగం గురించి చెప్పారు, ఇంకంతా జ్ఞానయోగంలోనే ఉంది. 11వ శ్లోకం నుంచి ఎలా ఉంది చూడండి. 11 శ్లోకాలు కర్మయోగం గురించి చెప్పాడు. జ్ఞానయోగం అయితే 11వ శ్లోకం నుంచినే స్టార్ట్ చేస్తాడు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నాన శోచంతి పండితాః. ఓ అర్జున అంటాడు, పండితులు ఎవరు కూడా ఇలా బాధపడరయ్యా చచ్చిపోయే వాళ్ళ గురించి, చనిపోయిన వాళ్ళ గురించి అని చెప్పేసి చెప్తాడు. పండితులు, జ్ఞానులు ఎవరు కూడా బాధపడరు అని అక్కడి నుంచి జ్ఞానబోధ చేస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి కొన్ని కర్మయోగం గురించి కూడా చెప్పాల్సి వచ్చింది భగవంతుడు. కాబట్టి 11 శ్లోకాల్లో కర్మయోగం గురించి చెప్తాడు. దానికి కంటిన్యూషన్ 3వ అధ్యాయం నుంచి ఉంటుంది. ఏమని అడుగుతాడు, ఏంటి సందేహము అర్జునుడికి అంటే, జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన. ఓ జనార్దన, ఓ స్వామి కృష్ణ, జ్యాయసి చేత్ కర్మణస్తే, కేశవ నీ అభిప్రాయమును బట్టి కర్మణస్తే, కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టము అంటున్నావు. మతా బుద్ధిర్ జనార్దన, బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం. జనార్దన, కేశవ నీ అభిప్రాయాన్ని బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టం అయినచో తత్కిం కర్మని ఘోరేమాం, ఈ ఘోరమైనటువంటి కర్మను చేయడానికి నన్ను నియోజయసి కేశవ, ఎందుకు నియమించావు కేశవ? ఈ యుద్ధం చేయడానికి ఇంతటి ఘోర కర్మ కదా ఇది, అందరినీ చంపేస్తాను కదా, ఇది ఘోర కర్మ కదా, దీనిని నేను ఎందుకు ఇది చేస్తున్నాను? దీన్ని నేను చేయడానికి యుద్ధం చెయ్యి అని నన్ను ఎందుకు నియమిస్తున్నావు యుద్ధం చేయడానికి? కర్మయోగం కన్నా నీకు జ్ఞానయోగమే గొప్ప అంటున్నావు, మరి ఈ కర్మ చేయడానికి నన్ను ఎందుకు పురికొల్పుతున్నావు అని అడుగుతాడు. నేను జ్ఞానయోగాన్ని అవలంబించి ఈ కర్మను వదిలేస్తానులే, వదిలేస్తే ఏంటి, కానీ నీవేమో వదిలేయద్దు, కర్మని చెయ్యి అంటున్నావు. వ్యామిశ్రే వినేవ వాక్యేన, ఈ ఒక్క వాక్యాల వలన, ఈ వాక్యాలు వినడం వలన ఓ కేశవ బుద్ధి మోహయసీవమే, నా బుద్ధి అజ్ఞానంలో పడిపోయింది, భ్రమలో పడిపోయింది, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలిసి రావడంలే. కర్మయోగం శ్రేష్టమా జ్ఞానయోగం శ్రేష్టమా నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. తదేకం వద నిశ్చిత్య, నేను నిశ్చయించుకోలేకపోతున్నాను నిశ్చయంగా. ఏన శ్రేయోహమాప్నుయాం, నిశ్చయంగా తెలుపు, నేను ఏ మార్గాన్ని అవలంబించాలో నాకు చెప్పు నిశ్చయముగా అని అడుగుతున్నాడు భగవంతునితో. ఒకసారేమో జ్ఞానయోగం గొప్పది అంటున్నావు, కర్మయోగం కన్నా జ్ఞానయోగమే గొప్పది అంటున్నావు. మరి ఇంత ఘోరమైనటువంటి ఘోర యుద్ధాన్ని చెయ్యి, ఇది నీ కర్మ, నీ కర్తవ్యం అని చెబుతున్నావు. నాకు ఏం చేయాలో తోచడం లేదు, నీవేం చెప్పదలుచుకున్నావో నాకు అర్థం కావడం లేదు, నేనేమి చేయాలో డిసైడ్ అవ్వలేకపోతున్నా, నాకు ఏది శ్రేయస్కరమో నేను తెలుసుకోలేకపోతున్నా. నా బుద్ధి అజ్ఞానంలోకి పడిపోయింది నీ మాటల వల్ల. కలగా పులగం అంటే కలియబెట్టేసినాడు అనమాట. జ్ఞానయోగము చెప్పినాడు, కర్మయోగము చెప్పాడు, ఏది చేయాలో తెలిసి రావడం లేదు. దారం ఉంది, కలగా పులగం అయిపోయింది అంటే దారము
మనం ఇలా చుట్టి పెడితే నీట్గా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, అట్లానే వేసేసినాం అనుకోండి, దారంలో ఏమేమవుతుంది అంత గంటలు కట్టేస్తుంది కదా. గంటలు చిక్కుపడుతుంది. చిక్కుపడుతుంది కదా. దాన్ని విడిపించాలంటే తల పిచ్చెక్కుతుంది మనకు. ఇప్పుడు ఒక అర్జునుని మైండ్ కూడా ఆ విధంగా అయ్యింది. ఓకే. అర్జునుని మైండ్ కూడా అలా కలగాపులగం అయిపోయింది. ఏం చేయాలో తెలిసి రావడం. యోగం కంటే జ్ఞానయోగమే గొప్పది అంటున్నాడు కాబట్టి గిరిజామాత ఆఫ్ చేసుకోండి. కర్మయోగం గొప్పదా? ఆఫ్ చేసుకోండి మాత. ఇక్కడేమో కర్మయోగం కంటే జ్ఞానయోగమే గొప్పది అంటున్నావు. నా దృష్టిలో, నా అభిప్రాయంలో జ్ఞానయోగమే శ్రేష్టమైంది అంటున్నావు కదా కృష్ణ. మరి నన్ను ఎందుకు ఇంత ఘోర కృత్యానికి ఒడిగట్టమని చెబుతున్నావు? ఇంత ఘోర కార్యము చేయమని ఎందుకు నన్ను ఆజ్ఞాపిస్తున్నావు? నియోగించుచున్నావు అంటే ఆజ్ఞాపిస్తున్నావు, నియమించినావు అని. చెప్పేశానమ్మా. అలాగే అని అడుగుతాడు. వ్యామిశ్రేణ వాక్యన బుద్ధిం మోహయ శీవమే. నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనవుతోంది. లోనయ్యేలా చేస్తున్నావు. తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాత్. కనుక నాకు శ్రేయస్కరమైనటువంటి ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము స్వామి కేశవ మాధవ అని అడుగుతున్నాడు కృష్ణ భగవానుని. అంటే జ్ఞానయోగమే గొప్పది అంటున్నావు, మరి నన్ను ఎందుకు కర్మయోగంలోకి దింపుతున్నావు? కర్మయోగం అంటే పని చేయడం కదా, బాధ్యతను నిర్వర్తించడం. మరి ఎందుకు నన్ను ఈ కర్మను చేయమని చెబుతున్నావు అనేసి భగవంతునితో అడుగుతున్నాడు. ఇక్కడ భగవంతుడు మళ్ళీ చెప్తాడు, ఓ అర్జున, లోకేస్మిన్ ద్వివిధా నిష్ట అంటే యోగము అని. లోకేస్మిన్ ఈ లోకంలో ద్వివిధా నిష్ట 2 నిష్టలున్నాయి, 2 యోగాలున్నాయి. పురా ప్రోక్త మయానఘ. అనఘ అంటే పాపరహితుడు, నిర్మలుడు అని అర్థం. అనఘ అంటే అర్థమవుతుంది. అనఘ అంటే పాపరహితుడా అని, నిర్మాల్యుడా అని అంటే మనస్సులో ఎలాంటి కల్మషం లేనటువంటి వాడా అని అర్థం. అనఘ అంటే పేరదే. అనఘాదేవి ఎవరు? దత్తాత్రేయుని భార్య మేడం. అది నేను ఎక్స్పెక్ట్ చేసా మాత, కామేశ్వరి మాతనే చెప్తారు దీనికి అనుకున్న మనసులో. అలా అనుకుంటేనే అలా వచ్చేసింది ఇది ఆన్సర్. మేము గణపతి స్వామి భక్తులు మేడం, అందుకని ఆయన అదే చెప్తారు మాకు ఎక్కువ. మంత్రం కూడా దత్త మంత్రమే. అవును, మీరే చెప్తారు కదా జై గురుదత్తమ్మ అని. నాకు అప్పుడు అనుకున్నా. అవును. అనఘాదేవి దత్తాత్రేయ భగవానుని సతీమణి. అనఘ అంటే అర్థము పాపరహితురాలు అని. అలాగే నిర్మాల్యుడు అంటే మనస్సులో ఎలాంటి మాలిన్యం లేనటువంటి వాడు అని. ఎవరైనా పేరు పెట్టుకోవచ్చు కదా. పాప పుడితే ఆతో అక్షరం వస్తే అనఘ అని పెట్టవచ్చు. లక్ష్మీదేవి, అనఘాదేవి ఎవరో కాదు, లక్ష్మీమాతనే. లక్ష్మీమాత అవతారమే అనఘాదేవి. కాబట్టి ఆ పేరు పెట్టుకోవచ్చు. అనఘ అంటే ఎవరు అంటే లక్ష్మీదేవి. మన ఇంట్లో ఆడబిడ్డ పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టిందని అంటాం కదా. మా ఇంటికి ఆడపిల్ల పుట్టింది, లక్ష్మీదేవి వచ్చింది మా ఇంటికి అని అంటాం. కాబట్టి అనఘ అని పెట్టండి, కొత్తగా ఉంటుంది, అర్థపూర్ణమైనటువంటిది, చాలా మంచి నేమ్. సహస్రనామంలో కూడా ఉంది కదా మేడం, అనగాద్భుత చారిత్ర వాంఛితార్థం, అనఘా లక్ష్మి ఇవన్నీ పెట్టచ్చు. చాలా అద్భుతమైనటువంటి పేర్లు. ఇప్పుడు వస్తున్నటువంటి పేర్ల కంటే, పెడుతున్నటువంటి అర్థం పర్థం లేని పేర్ల కంటే ఎవరిది ఉండకూడదు ఈ పేరు. ఎవరు పెట్టిండకూడదు, అలాంటి పేరు పెట్టాల, కొత్తది పెట్టాలని పెడతారు. ఒక అర్థం ఉండదు, పర్థం ఉండదు ఆ పేరుకి. అలాంటి పేర్ల కన్నా
ఇలాంటి మన ఎన్నో ఉన్నాయి. ఇంకా దుర్గా సప్తశతి తీసుకుంటే ఆడపిల్లలకి ఎన్ని పేర్లు గల అన్ని పేర్లు ఉన్నాయి. చిరంజీవి మనమరాలది పెట్టారు కదా మేడం, క్లీంకార. నాకు తెలియదప్ప. క్లీంకార రూపిణి అని వాళ్ళు వర్ణన ఇచ్చినప్పుడు ఓ లలిత సహస్రనామాల్లో ఉంది కదా ఇది అనిపించింది. అలా పెట్టాల, పేరుకి ఒక అర్థం ఉండాలి. అలా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా అడిగినా కూడా మిమ్మల్ని సజెషన్ ఇలాంటివి చెప్పండి, అది కూడా పుణ్యమే. లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయా నఘ. పురాతన కాలంలో ఓ అర్జున, ఈ లోకంలో రెండు విధాలైనటువంటి యోగాల్ని నేను ప్రస్తావించిన్నాను. ప్రోక్త అంటే ప్రస్తావించి ఉన్నాను అంటున్నాడు భగవంతుడు. ఎప్పుడు? పురాకాలం అంటున్నాడు. పురా ప్రోక్త, ముందు ఎప్పుడో చెప్పాను అంటున్నాడు. ఎప్పుడు చెప్పాడు చెప్పండి? 2 యోగాలు ఉన్నాయని చెప్పాడు. మనం ఇప్పుడే చెప్పుకున్నాము. కర్మయోగం, జ్ఞానయోగం. ఎక్కడ చెప్పాడు? ముందే చెప్పాను అన్నాడు. ఎక్కడ చెప్పాడు? ఎన్నో శ్లోకము? 39వ శ్లోకం నుంచి చెప్పారు మనకు. వెరీ గుడ్. 39వ శ్లోకంలో, 2వ అధ్యాయం 39వ శ్లోకంలో ఇంతవరకు నీకు జ్ఞానయోగ దృక్పథంతో చెప్పాను, ఇక ముందు కర్మయోగ దృక్పథంతో చెప్తాను విను అంటాడు కదా. అక్కడే వచ్చేసినాయి కదా 2 యోగాలు, ఇవి 2. అలాగే ఇక్కడ తీసుకోవచ్చు. మనకు 4వ అధ్యాయం 1వ శ్లోకంలో వస్తుంది. మొదట సూర్యునికి నేను భగవద్గీత చెప్పాను. పురాతన కాలంలో మొదట్లోనే ఆ సృష్టి ఆది యందు సూర్యుడు తన కొడుకైనటువంటి మనురిక్ష్వాకవే బ్రవీత్, మనువుకి చెప్పాను. సూర్యుడు మనువుకి చెప్పాడు. మనువు తన కొడుకైనటువంటి ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఇక్ష్వాకుని వలన భూమండలము పైన భగవద్గీత వ్యాపించింది. అది కాలక్రమేణా మరుగున పడుతూ వచ్చింది. కాబట్టి ఓ అర్జున, ఇప్పుడు నేను నీకు భగవద్గీతను చెబుతున్నాను అంటాడు 4వ అధ్యాయంలో 1, 2, 3 శ్లోకాల్లో. ఇది కూడా మనం తీసుకోవచ్చు. పురా ప్రోక్త మయనగ, ముందే నేను చెప్పి ఉన్నాను అనేదానికి అది తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం కదా, అది కూడా తీసుకోవచ్చు. ముందే చెప్పేశాడు 2 యోగాలు ఉన్నాయి, జ్ఞానయోగము, కర్మయోగం. ఇంకా భక్తి యోగం గురించి వస్తుంది, 7వ అధ్యాయం నుంచి వస్తుంది. భక్తి యోగం గురించి కూడా చెప్తాడు భగవంతుడు. 7వ అధ్యాయం నుంచి అది పునరావృతం అవుతుంది. 3 యోగాల గురించి కూడా చెప్తాడు భగవంతుడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి 2 గురించి అడుగుతున్నాడు కదా అర్జునుడు. నాకు కర్మయోగము కన్నా జ్ఞానయోగమే గొప్పది అని చెప్పావు, శ్రేష్టమని చెప్పావు. మరి ఎందుకు నన్ను ఈ కర్మని, ఘోరమైనటువంటి కర్మను ఆచరించేందుకు నాకు పురికొల్పుతున్నావు? యుద్ధం చేయమని ఎందుకు ఈ ఘోర కర్మాన్ని నా చేత చేయిస్తున్నావు అని అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. కాబట్టి భగవంతుడు ఇక్కడ ఈ 2 యోగాలనే తీసుకున్నాడు. ఓ అర్జున, లోకేస్మిన్ ద్వివిధ నిష్ట, ఈ లోకంలో 2 నిష్టలున్నాయి. 2 విధాలైనటువంటి నిష్టలున్నాయి. ఆ నిష్టల పేర్లు, ఒకటి జ్ఞానయోగేన సాంఖ్యానం, అంటే జ్ఞానయోగమైనటువంటి సాంఖ్యము, కర్మయోగేన యోగిన, కర్మయోగము అని కూడా 2 యోగాలు ఉన్నాయి. ముందు నేను వీటి గురించి ప్రస్తావించి ఉన్నాను కదా అని 3వ శ్లోకంలో అంటాడు. రేపటి రోజున కర్మయోగం గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం. ఓకేనా? ఇది ఈరోజు శ్లోకాల భావము. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. అర్థమైందా? ఓకే, రేపటి రోజున తెలుసుకుందాము. అలాగే ఈరోజు గురువుగారి క్లాస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కొంచెం ముందరనే జాయిన్ అవ్వండి.